ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇలా మూతను తీసి ఒక 2 నిమిషాలు ఇలా మూత తీసి ఉంచుకుంటే సరిపోతుంది. ఉదయం కానీ సాయంత్రం కానీ 2 పూటలు మనం ఖచ్చితంగా ఆ పని మాత్రం మర్చిపోకూడదు. చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే ఎలా పీల్ చేస్తున్నాయో చూడండి గుడ్లు. ఈ నిమ్మరసాన్ని ఇలా 21 రోజు తాగుతూనే ఉంటాయి. కలర్ కూడా చూడండి, మీరు గమనిస్తే ఎంత గోల్డ్ కలర్ ఉన్నాయో, రోజు రోజుకి మారిపోతూ ఉంటుంది. పక్కన ఏ కాళ్ళు తగలకుండా ఇలా స్టోర్ చేసి పెట్టుకోవాలి. వడకట్టుకొని మనం కొలత తీసుకొని, ఇప్పుడు దరిదాపులు మనం 100 లీటర్ల టబ్బుకి వేసాం కదండి. 100 లీటర్ల టబ్బుకి వేస్తే 90 నుంచి 95 లీటర్లు వస్తుంది. దాన్ని ఏంటంటే మనం 1 లీటర్కి, అంటే 1 లీటర్ ద్రావణానికి 200 గ్రాములు ఇది మంచి బెల్లం, 200 గ్రాములు మంచి బెల్లం కలిపి పక్కన స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకున్నది ఏంటంటే చూడండి, ఇక్కడ క్రిందటి వారం చేసిందండి. ఇది చాలా మంచి కలర్ ఉంటుంది చూడండి. ఇది తయారైంది, ఇది ఇలా వస్తుంది. ఇది వడగట్టింది అనమాట. అంటే 21 రోజు అయిపోయి వడగట్టి దీంట్లో బెల్లం కలిపి స్టోర్ చేసింది అనమాట. అంటే 1 లీటర్కి వచ్చేసి 200 గ్రాములు ఖచ్చితంగా కలిపి మనం అలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇది 6 నెలలు ఉంటుంది. అన్ని రకాల పంటల మీద కూడా మంచి గ్రోత్ ప్రమోటర్గా పనిచేస్తుందండి ఇది. ఎవరైనా మీరు తయారు చేసుకోవటం కూడా ఈజీ. లేదు ఈ అవకాశాలన్నీ మాకు లేవండి, మీరు మీ బీఆర్సీ నుంచి పంపించండి అంటే ఎంత దూరమైనా మీకు కార్గో ద్వారా పంపించబడును. దీని ఖర్చు కూడా విషయానికి వస్తే మనం 1 ఎకరాకి 100 రూపాయలు ఖర్చు అండి ఇది. అదే మనం గ్రోత్ ప్రమోటర్గా కెమికల్ షాప్లోకి వెళ్ళి అడిగితే కనీసం 1500 నుంచి 2000 ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ మనకి 100 రూపాయలతో ఎకరాకి స్ప్రే చేసుకోవచ్చండి. ఎంత ఆశ్చర్యకరమైన విషయం చూడండి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మనం ఇక్కడ ఏది కెమికల్ వాళ్ళ, ఓన్లీ నిమ్మరసం, కోడిగుడ్డు, మంచి బెల్లం. ఇక్కడ మనం ఏమి కూడా అన్నీ కూడా ప్రకృతికి సహజ సిద్ధంగా దొరికే వస్తువులే కాబట్టి మనం దీంతో కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం తయారు చేయడం జరిగింది. ఇదేంటంటే మంచి గ్రోత్ ప్రమోటర్ అండి. అన్ని రకాల పళ్ళ తోటలు కావచ్చు, ధాన్యం కావచ్చు, లేదా మీకు ఇంకోటి గడ్డి జాతికి వస్తే పశువులకి బాగా ఎదగలేదు, మాకు జొన్న లాంటివి గడ్డి జాతివి, ఇప్పుడు గమనిస్తే డైరీ ఫార్మ్ వాళ్ళు ఎక్కువ గడ్డి పెడుతున్నారు కదండి. ఏంటంటే కో4 అని, కో8 అని, సూపర్ నేపియర్ అని, 4G బుల్లెట్ అని, వాళ్ళు ఏంటంటే ఎక్కువ యూరియాలు వేస్తుంటారు. అంత అవసరం లేదండి. మనం ఎకరాకి 100 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఈ ఎగ్ అమినో యాసిడ్ కానీ మీరు అప్లై చేయగలిగితే తన పంట కాలంలో కనీసం 3 సార్లు కానీ చేయగలిగితే మంచి గ్రోత్ వస్తుంది. మీరు దయచేసి ఒకసారి చూడండి. నేను చెప్పే విషయం కాదు, ఎందుకంటే ఇది నేను గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్న విషయమే. కాకపోతే ఏంటంటే తమ ఏరియాలో తెలియక, అందుబాటులో లేక మీరు ఈ కెమికల్కి వెళ్తున్నారు. వెళ్ళొద్దండి. ప్రకృతికి సహజ సిద్ధంగా దొరికే ఇలాంటి కషాయాలు, ద్రావణాలు వాడుకొని ఇటువంటి బీఆర్సీల్ని బలోపేతం చేయాలని కోరుకుంటూ మీ మాధవరావు, ప్రకృతి వ్యవసాయం.